హలో డాక్టర్. హాయ్. హాయ్ అండి. డాక్టర్ అంతకుముందుకు ఆపరేషన్, సర్జరీ అనగానే చాలామంది భయపడేవారు. ఓకే. సర్జరీనా అంటే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టు పెద్ద పెద్ద కత్తులతో కోస్తారు. సర్జరీ అంటే చాలా వరకు టైం పట్టేది రికవర్ అని కూడా. కానీ ఇప్పట్లో చూసుకుంటే లాప్రోస్కోపిక్ అని వచ్చేసింది. చాలా మినిమల్‌గా సర్జరీ చేస్తారు. దాంతో పెద్ద రిస్క్ ఏముండదు అని చాలామందికి వింటున్నారు. దాన్నే ఆప్ట్ అవుతున్నారు. అసలు లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది ఎలా చేస్తారు? అది ఎంతవరకు సేఫ్ అంటారు డాక్టర్? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో టు స్టార్ట్ విత్ మీరన్నట్లే ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ ముందు చూసుకుంటే సేమ్ మీరన్నట్లే మనకు పెద్ద పెద్ద కోతలు ఉండేవి. అండ్ ఈవెన్ మనకు సర్జరీ అంటే ప్రిపరేషన్కి కూడా మనం ఫస్ట్ పేషెంట్కి ఏం చెప్పేవాళ్ళం, అటెండర్స్ ఎవరైనా పిలిపించండి, బ్లడ్ బ్యాంక్లో కొంచెం డొనేట్ చేసి పెట్టండి, ఆపరేషన్ అప్పుడు బ్లడ్ అంతా అవసరం పడవచ్చు. అండ్ ఆపరేషన్ అయిపోగానే ఫస్ట్ వచ్చే స్టాండర్డ్ క్వశ్చన్ అటెండెన్స్ దగ్గర నుంచి సరే ఎంత రక్తం పోయింది, కుట్లు పడ్డాయా, ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అని. ఈ క్వశ్చన్స్ అన్నిటినీ ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో లాప్రోస్కోపీ ద్వారా ఇవి ఏవి యాప్ట్ అవ్వండి. ఓకే. ఎందుకు అంటే మనకు లాప్రోస్కోపీ ద్వారా ఇప్పుడు అసలు లాప్రోస్కోపీ అంటే ఏంటి అండ్ ఇది వరకు ఏం చేసేవాళ్ళని చూసుకుంటే, ఓపెన్ సర్జరీ అంటే ఏం చేసేవారు, కడుపుకి ఏమైనా సర్జరీ చేయాలంటే పెద్ద పెద్ద కోతలు ఇచ్చి లోపల ఉన్న ఆర్గన్స్, సపోజ్ రాళ్ళు తీయాలంటే రాళ్ళు తీయడం, యూట్రస్ గర్భసంచి తీసేయాలంటే తీసేయడం చేసేవారు. సో అంత చిన్న అవయవాన్ని తీయడానికి కూడా పెద్ద కోతలు ఇవ్వాల్సి అవసరం వచ్చేది. ఇప్పుడు మనకి టెక్నాలజీ ఏ విధంగా అడ్వాన్స్ అయింది అంటే లాప్రోస్కోపీ అనే పద్ధతి ద్వారా పెద్ద కోతలు అనేవి అసలు అవసరం ఉండదు. చిన్న చిన్న హోల్స్ పెట్టేస్తాం. మరి అంత చిన్న హోల్స్తో లోపల ఎలా చూడగలుగుతున్నారు అని క్వశ్చన్ రావచ్చు. సో అందుకే ఆ చిన్న హోల్ ద్వారా మనం కెమెరా అనేది ఇన్సర్ట్ చేసేసుకుంటాం అండ్ ఆ కెమెరాని మనం వీడియో మానిటర్కి కనెక్ట్ చేసుకుంటాం. జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఇప్పుడు మనకు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు మ్యారేజ్ హాల్లో కెమెరా పెట్టేస్తారు. బట్ ద సేమ్ కెమెరాని మనకు డైనింగ్ హాల్లో ఉన్న వాళ్ళు కూడా చూసుకోవాలి. సేమ్ వే మనకు కడుపు లోపల ఏదైతే జరుగుతుందో మనం ఆ కెమెరా సహాయంతో మనం ఒక వీడియో మానిటర్లో చూసుకుంటూ ఉంటాం. సో రెస్ట్ ఆఫ్ ద సర్జరీ మనం ఆ వీడియో మానిటర్లో చూసుకుంటూ ఈ కెమెరా గైడెన్స్తో చేసేస్తాం. సో ఎంటైర్ సర్జరీ కూడా మనకు చిన్న చిన్న హోల్స్తోనే అయిపోతుంది. వన్ విల్ బీ ఫర్ ద కెమెరా, రెస్ట్ మనకు కుడి చెయ్యి ఎడం చేయికి ఈక్వలెంట్గా మనకు లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ అని వస్తాయి. 3 ఇన్సిషన్ చేస్తారా డాక్టర్? డిపెండింగ్ ఆన్ ద సర్జరీ రిక్వైర్డ్ మినిమం 3 ఇన్సిషన్స్ పడతాయి. కొన్ని సర్జరీస్లో 4 ఇన్సిషన్స్ 5 ఇన్సిషన్స్ కూడా పడవచ్చు. బట్ లార్జెస్ట్ సైజ్ ఆఫ్ ద ఇన్సిషన్ మనకు వచ్చేది 0.5 to 1 సెంటీమీటర్ అన్నట్టు. సో వీటి వల్ల ఏమవుతుంది, మనకు చిన్న చిన్న కోతల ద్వారానే సర్జరీ అయిపోతుంది. మనకు కోతకు తగ్గట్టే గంతకు తగ్గ బొంత అన్నట్టు కోత చిన్నదిగా ఉంది కాబట్టి పెయిన్ తక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. రికవరీ పరంగా కానీ కాస్మెటిక్ పరంగా కూడా ఫాస్టెస్ట్ రిజల్ట్స్ అనేవి మనకు లాప్రోస్కోపీ ద్వారా సాధ్యమవుతున్నాయండి. అంటే రికవరీ టైం ఎంత వరకు ఉంటుంది డాక్టర్? గట్టిగా మాట్లాడితే ఆ రోజుకి వరకు మాత్రమే తనని పేషెంట్గా కన్సిడర్ చేస్తామండి. లైక్ సన్ రైజ్ అప్పుడు పేషెంట్ అడ్మిట్ అవుతారు, సన్సెట్ టైం కల్లా ఈవినింగ్ కల్లా పేషెంట్ని డిశ్చార్జ్ చేసుకునేంత అడ్వాన్సెస్ మనకు లాప్రోస్కోపీ ద్వారా సాధ్యమవుతుంది. సూపర్. అంటే ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఎంత పెద్ద సర్జరీకైనా మీరు దీన్ని వాడొచ్చా డాక్టర్? ఎస్, ఇప్పుడు ఉన్న టెక్నాలజికల్ అడ్వాన్సెస్ ప్రకారం అదర్ దాన్ సిజేరియన్ సెక్షన్, సి సెక్షన్, బిడ్డని డెలివరీ చేసి ఒక్కటి తప్పితే ఎన్ని మేజర్ సర్జరీ, పెద్ద పెద్ద సర్జరీస్ కూడా ఇంక్లూడింగ్ క్యాన్సర్ సర్జరీస్ కన్నిటికీ కూడా మనకు లాప్రోస్కోపీ ద్వారా చేసే ఫెసిలిటీస్ అండ్ అడ్వాన్సెస్ ఉన్నాయి. అంటే సర్జరీ తర్వాత మార్క్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ దీనికి? వెరీ ఫైన్ మార్క్స్ అండి, అస్సలు ఏమి ఉండవు అన్నట్టు కాదు, బట్ ఉందా లేదా అన్నట్టు ఉంటుంది. జస్ట్ మనకి ఒక నైఫ్తో కోసుకుపోతే ఎంత చిన్న ఇన్సిషన్ వస్తుందో సేమ్ అంతే 0.5 to 1 సెంటీమీటర్ ఇన్సిషన్ ఉంటుంది. డౌన్ ద లైన్ అవి కూడా హీల్ అయిపోయే కొద్దీ అసలు జరిగిందా లేదా అన్నట్లు అయిపోతుంది. దీనికి కూడా అనస్థీషియా ఇస్తారా డాక్టర్? 100% అనస్థీషియా ఇవ్వాల్సిందే, అది కూడా కంప్లీట్ అనస్థీషియా ఇస్తారండి. డాక్టర్ చాలా మంది వెయిట్ లాస్ కోసం కూడా చూసే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? మనకు వెయిట్ లాస్కి చేసే లాప్రోస్కోపిక్ సర్జరీస్నే బెరియాట్రిక్ సర్జరీస్ అంటారండి. వాటినే మెటబాలిక్ సర్జరీస్ అని కూడా అంటారు. వారికి బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. బికాస్ ఎవరైనా మనిషి బాగా ఫ్యాట్ పెరుగుతూ ఉంటే లావు ఉన్నారంటే వాళ్ళకి మెయిన్ ఫ్యాట్ పెరిగినట్టు. మనకు ఫ్యాట్ ఎక్కువ ఉండే కొద్దీ సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ అది ఓపెన్ సర్జరీ చేస్తే వాళ్ళకి ఫ్యాట్ చాలా డిస్టర్బ్ చేసి ఉంటారు కాబట్టి ఆ ఫ్యాట్ అంతా డ్యామేజ్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది వాళ్ళకి ఎక్కువ అవుతుంది. అదే మనకు లాప్రోస్కోపీ సర్జరీ చేసుకుంటే ఏరియా ఆఫ్ డ్యామేజ్ అనేది చాలా తక్కువ అయిపోయింది కాబట్టి వారికి చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అంటే డాక్టర్ ఇప్పుడు ఆ లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఫ్యాట్ని తీసేస్తారా? నాట్ ఎగ్జాక్ట్లీ. అసలు ఫ్యాట్ని తీసే సర్జరీని లైపోసెక్షన్ అంటారు. సో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. బాగా వెయిట్ ఉన్న వాళ్ళు చేసుకునేది బెరియాట్రిక్ సర్జరీ. బట్ ఒక పర్టికులర్ పార్ట్లో లైక్ ఎవరికైనా ఆర్మ్స్లో ఎక్కువ ఫ్యాట్ అయింది, ఆర్ టక్ అని, ఆర్ తొడలో ఎక్కువ ఫ్యాట్ అయింది,
ఆ ఏరియా వరకు మాత్రమే ఫ్యాట్ లాస్ కావాలంటే చేసే సర్జరీ లైపోసెక్షన్. వెరాజ్ బేరియాట్రిక్ సర్జరీలో ఫ్యాట్ తీయడం అంటూ ఏమీ జరగదు. మనకు బేరియాట్రిక్ సర్జరీలో మోస్ట్లీ స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్ పైన సర్జరీ జరుగుతుంది. ఓకే. ఓకే. సో వాటిలో ఏమవుతుంది అంటే మనకు రకరకాల టైప్స్ ఉంటాయి బేరియాట్రిక్ సర్జరీస్లో కూడా. రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్స్ అంటాం, మాల్ అబ్జార్ప్టివ్ ప్రొసీజర్స్ అంటాం. అంటే రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్స్లో ఏం చేస్తామంటే మనకు స్టమక్ ఇంత పెద్దది, మనకు ఇప్పుడు ఏదైనా బిర్యానీ ఆర్డర్ పెట్టామనుకోండి, ఫుల్ బిర్యానీ పెట్టినా ఒక మనిషి తినగలడు. ఎందుకంటే మనకు స్టమక్ అనేది కూడా ఒక ట్యూబ్ లాంటిది. ఎక్స్పాండ్ మనం గ్యాస్ నింపే కొద్దీ ఎట్లయితే ట్యూబ్ ఎక్స్పాండ్ అవుతుందో ఫుడ్ వల్ల మనకు స్టమక్ ఎక్స్పాండ్ అవ్వచ్చు. మనకు ఈ రెస్ట్రిక్టివ్ సర్జరీస్లో ఏం చేస్తామంటే ఒక 1 లీటర్ కెపాసిటీ ఉన్న స్టమక్ని కూడా ఒక 200 ml అంత చిన్న ట్యూబ్గా మార్చడం అంటే జరుగుతుంది. స్టమక్ ని కట్ చేయడం జరుగుతుంది. ఎస్, అది ఒక టైప్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీలో. ఇంకొక టైప్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీలో బైపాస్ ప్రొసీజర్స్ అంటాం. అంటే మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్లో సిటీకి రావాలనుకోండి, ఒక రూట్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ అంటే మనకి ట్రాఫిక్ అంతా బైపాస్ చేసి మనకి ఎట్లయితే ఫ్రీగా రీచ్ అవుతున్నామో సేమ్ వే మనకి ఇంటెస్టైన్స్ అనేవి 6 మీటర్ లెంగ్త్ ఉంటుంది. సో మనకు తిన్నదంతా అన్ని ఆ 6 మీటర్స్ ఇంటెస్టైన్లోకి పోయే కొద్దీ ఇంటెస్టైన్ పని ఏంటి, ఫుడ్లో ఉన్నదంతా తీసేసుకోవడం. అలా తీసేసుకొని మనం ఎక్కువ తినే కొద్దీ ఇది ఎక్కువ తీసేసుకొని మనకు అదంతా ఎక్సెస్ ఫ్యాట్గా మనకు డిపాజిట్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీస్ ద్వారా మనం ఒక పోర్షన్ ఆఫ్ ద ఇంటెస్టైన్ బైపాస్ చేసేస్తున్నాం కాబట్టి మనం తిన్న అది అరుగు కెపాసిటీ కొంచెం తగ్గి మనకు వద్దనుకున్న వెయిట్ లాస్ అనేది మనకు ఆ పరంగా హెల్ప్ అవుతూ ఉంటుంది. అంటే నాకు వచ్చిన డౌట్ అంటే ఏంటంటే డాక్టర్, మామూలుగా ఇప్పుడు మీరు చెప్పారు కడుపుని కొంచెం తీసేయడం జరుగుతుంది అని చెప్పి, అంటే కడుపుని బట్టే మన ఆకలి ఉంటుందా, లేకపోతే ఇక్కడ బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్ బట్టి ఉంటుందంటారా? బ్రెయిన్కి ఇచ్చే సిగ్నల్ ఎవరు ఇస్తారు అనేది కూడా ఇంపార్టెంట్ అండి. మనకు ఆ సిగ్నల్ ఇక్కడికి బ్రెయిన్కి వెళ్ళేది కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది. ఓకే. సో మనకి ఇప్పుడు స్టమక్ని కొంచెం తీసేస్తున్నాం అన్నాం కదా, ఆ స్టమక్ని తీసే పోర్షన్లోనే మనకు గ్రెలిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఓకే. అంటే ఆ హార్మోన్ వల్లనే మీరు అన్నట్టు బ్రెయిన్కి సిగ్నల్ పంపే ఆ హార్మోనే గ్రెలిన్. ఓకే. సో ఆ హార్మోన్ ప్రొడక్షన్ అయ్యే కెపాసిటీని మనం తగ్గిస్తున్నాం కాబట్టి స్వతహాగానే పేషెంట్కి తినాలనే కెపాసిటీ తగ్గిపోతుంది. ఒకవేళ తినాలనుకున్నా కూడా ఇది వరకు 4 ఇడ్లీలు తినేవాళ్ళు ఇప్పుడు 1.5 ఇడ్లీ తింటేనే కొంచెం ఫుల్నెస్ అనే ఫీలింగ్ వచ్చి వాళ్ళు లిమిట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు అన్నమాట. కంప్లీట్ గా డిజైర్ అనేది తక్కువ అయిపోతుంది. డిజైర్ తక్కువ అవుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ డిజైర్ అండి. అంటే ఇప్పుడు జస్ట్ మనం చెప్పినట్టు సరే 1 లీటర్ తినేవాడు ఇప్పుడు 200 ml తీసుకుంటే తగ్గించి తింటే అది సర్జరీ చేసుకునేందుకు నార్మల్గానే నేను తగ్గించుకొని తింటానని కూడా అనొచ్చు. బట్ ఈ సర్జరీ వల్ల అడిషనల్ అడ్వాంటేజ్గా మనకు చెప్పినట్టు హార్మోనల్ ప్రొఫైల్ అనేది కూడా మారుతూ ఉంటుంది. అండ్ గట్ మైక్రోబ్యాక్టీరియా అంటారు. అంటే ఆ గట్ మైక్రోబ్యాక్టీరియా వల్లనే మనకు ఏ మనిషిలా ఉండాలి, బికాస్ ఎక్కువ మంది జనాలు మనకు కూడా వచ్చి చూసేది ఏమంటారు, వాడేమో అన్ని తింటున్నాడు బట్ వాడేమో సన్నగా ఉన్నాడు, చాలా మందికి ఉంటుంది. నేనేమో ఏం తినకుండా నేను ఎందుకు ఇంత లావ్ అయిపోతున్నాను అంటారు. బికాస్ ఎవ్రీ హ్యూమన్ ఈస్ డిఫరెంట్ అండి. ఆ గట్ మైక్రోబ్యాక్టీరియా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంచెం ఆల్టరేషన్ జరుగుతుంది ఆఫ్టర్ బేరియాట్రిక్ సర్జరీ వల్ల. సో జస్ట్ ఫుడ్ రెస్ట్రిక్షన్ ఒక్కటే కాదు, బాడీలో చాలా చేంజెస్ అనేవి ఈ బేరియాట్రిక్ సర్జరీ వల్ల రావడం వల్ల వెయిట్ లాస్ అనేది జనరల్లీ కడుపు మార్చుకుంటే అంటే డైటింగ్ చేసే వాళ్ళకి వచ్చే వెయిట్ లాస్ ఎంత ఉంటుంది ఆ పర్టికులర్ మంత్కే ఉంటుంది. బట్ ఈ బేరియాట్రిక్ సర్జరీ వల్ల వచ్చే రిజల్ట్స్ అనేవి మినిమం 5 years ప్లస్ ఉంటాయి. ఓకే. అంటే దాని తర్వాత కడుపు ఏమన్నా మళ్ళీ ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా డాక్టర్? ఎందుకంటే దాన్ని సగానికి సగం తీసేయడం జరుగుతుంది. అంటే చాలా బేరియాట్రిక్ అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు చేసుకునే సర్జరీ. సో దాని తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి? కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి డెఫినెట్లీ కొన్ని జాగ్రత్తలు మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వాలి. ఏ పరంగా సేమ్ ఇందాకే అనుకున్నట్టు మనకి ఇంత స్టమక్ని ఇంత చిన్న చేస్తున్నాం. చిన్న చేసిన తర్వాత ఇట్స్ జస్ట్ లైక్ ఒక సిమెంట్ రోడ్ వేసిన తర్వాత కొంచెం సేపు దాన్ని అట్లానే వదిలేస్తే రెస్ట్ ఇస్తే అది సిమెంట్ సెట్ అయిపోతుంది. తర్వాత మనం లారీలు అవన్నీ తిప్పినా ఏమీ కాదు. సేమ్ ఇప్పుడు స్టమక్ని ఏదైతే చిన్న చేస్తున్నామో ఇది టైర్ లాంటిదే కదా, మనం సర్జరీ తర్వాత ఇష్టం వచ్చినట్టు తినకూడదు. అందుకే ఫస్ట్ ఫ్యూ డేస్ మనకు స్లోగా ఫస్ట్ లిక్విడ్ డైట్ స్టార్ట్ చేస్తాం. ఓన్లీ లిక్విడ్స్ పైన పెడతాం ఫస్ట్ 3 weeksకి. తర్వాత నెక్స్ట్ 3 weeksకి పళ్ళు లేని వాళ్ళు ఎట్లయితే అన్నంని మిక్సీలో వేసుకొని తింటారో అలా నెక్స్ట్ 3 weeksకి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఆ చిన్నగా చేసిన స్టమక్ పైన ఒకేసారి ప్రెషర్ పెట్టకుండా స్లోగా పెట్టినట్టు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కాంప్లికేషన్స్ అనేవి రాకుండా మనకు బేరియాట్రిక్ సర్జరీలో ఏం చేస్తామంటే మిగతా సర్జరీస్లో అనుకోండి పేషెంట్ డాక్టర్ని సెలెక్ట్ చేసుకుంటాడు. వేరేస్ బేరియాట్రిక్ సర్జరీ వరకు మాత్రం డాక్టరే పేషెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ పరంగా అంటే సపోజ్ మన దగ్గరికి ఎవరైనా పేషెంట్ వచ్చారు, ఫుల్ ఆల్కహాలిక్, స్మోకరు, ముక్కలైందే ముద్ద దిగదు అన్నారు.
వారికి అన్లెస్ అంటిల్ వాళ్ళు ఒక 3-4 వీక్స్ హ్మ్. మనం చెప్పినట్టు ఓకే. పాటిస్తున్నారా లేదా హ్మ్. అని మనం టెస్ట్ చేసి వాళ్ళు పాటిస్తున్నారని మనకు నమ్మకం కుదిరినప్పుడే హ్మ్. చేయాలి తప్ప పేషెంట్ గూడా మీరు క్యాండిడేట్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. చేయాలి. ఓకే. లేదంటే ఎవరికి పడితే వాళ్ళకి చేసామనుకోండి, అప్పుడు మీరన్న కాంప్లికేషన్స్ అన్నీ సో, రావచ్చండి. ఒక డిసిప్లిన్ చూస్తారు. వాళ్ళెలా ఉంటున్నారు మీరిచ్చిన యెస్. టైమ్ లైన్‌కి. ఆ డిసిప్లిన్ ఉన్నవారికే చేయాలి తప్ప హ్మ్. హ్మ్. ఎవరికి పడితే అది చేయకూడదు. చేయలేరు. మరి అలాంటప్పుడు డాక్టర్ ఇప్పుడు ఓన్లీ ఆకలే తగ్గుతుందా? అంటే దీంతో పాటు ఉన్న ఫ్యాట్ ఎలా వాళ్ళకి పోతుంది బాడీ బర్న్ నుంచి? అవుట్ అవుతూ ఉంటుంది గదండీ. మనకు ఓకే. ఓకే. డైజెషన్ పరంగా ఇప్పుడు చాలా చేంజెస్ హ్మ్. జరిగాయి గాబట్టి, వెయిట్ లాస్ విల్ బి వెరీ మ్యాసివ్. మనకి స్టార్టింగ్ ఫ్రమ్ 40 ఓకే. కిలోస్ నుంచి 100-200 కేజీస్ వెయిట్ లాస్ అయిన వాళ్ళు గూడా మనకున్నారండి బెరియాట్రిక్ సర్జరీ ద్వారా. అండ్ వన్ మోర్ డౌట్ ఏంటంటే అంత వెయిట్ లాస్ అయినప్పుడు ఆహ్, బాడీ అనేది సాగ్ అయిపోతుంది. యెస్. సో, అలాంటప్పుడు వాళ్ళు ఏ విధంగా దాన్ని మరి కంప్లీట్‌గా కవర్ చేసుకోవచ్చంటారు? ఆఫ్టర్ బేరియాట్రిక్ సర్జరీ ఓన్లీ డైట్ పరంగా మార్పులే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ పరంగా కూడా మనం ఎంకరేజ్ చేస్తామండి. బికాజ్ లైక్ ప్రెగ్నెన్సీ తర్వాత మనకు డెఫినెట్లీ అయితే టమ్మీ యెస్. లూజ్ యెస్. అయినట్టు మనకు సడన్ వెయిట్ లాస్ అనేది అవుతున్నప్పుడు 100% ఈ స్కిన్ లూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ స్కిన్ లాక్సిటీని తగ్గించడానికి మనకు ఫస్ట్ నుంచి ఎక్సర్సైజ్ చేస్తాం సో దట్ ఆ స్కిన్కి ఆ టోన్ వచ్చేటట్టు ఓకే. అండ్ కొల్లేజన్ అనేది కూడా మనం బాగా ఇస్తుంటాం సప్లిమెంట్స్ రూపంలో సో దట్ ఆ స్కిన్ స్కాగింగ్ తగ్గడానికి. ఇవన్నీ పాటించినా కూడా కొందరి వరకు మాత్రం కొంచెం ఆడ్‌గా స్కిన్ బాగా యెస్. సాగ్ యెస్. అవ్వచ్చు. చాలా మంది మనం ఇందాక ఇప్పుడు వీడియో యూట్యూబ్‌లో కొట్టిన డాక్టర్ చాలా వీడియోస్ ఉంటాయి. మై వెయిట్ లాస్ జర్నీ అని చెప్పేసి పెడతా ఉంటారు. ట్రూ. ప్రతి ఒక్కరు చూస్తాం. చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. హ్మ్. కానీ వాళ్ళ బాడీ చూపిస్తారు. చాలా మొత్తం లూజ్ లూజ్‌గా అయినట్టు. సాగ్ అయిపోయి ఉంటుంది. యెస్. మళ్ళీ వాళ్ళు ప్లాస్టిక్ సర్జన్‌ని వాళ్ళు చూజ్ చేసుకోవాలా ఉంటుందా డాక్టర్? కొందరిలో, నాట్ అందరిలో అని కాదు గానీ, ఫస్ట్ నుంచి ఎవరైతే బాగా ఎక్సర్సైజ్ చేసి ఆ టోన్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి అవసరం పడదు. బట్ కొందరికి మాత్రం బాగా లూజ్ అయిపోయి అది కాస్మెటికల్లీ కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉంటే మాత్రం ఆ లూజ్ అయిన స్కిన్‌ని మాత్రం తీయడానికి కొంచెం కాస్మెటిక్ సర్జరీస్ కూడా అవసరం పడుతుంటాయి కొందరిలో. అంటే డాక్టర్ ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది, బేరియాట్రిక్ సర్జరీ అనేది 2 డిఫరెంట్ పీపుల్‌కి. లాప్రోస్కోపీ ఇస్ టెక్నాలజీ. టెక్నాలజీ. వెరాస్ బేరియాట్రిక్ సర్జరీ ఈస్ యూజ్ ఆఫ్ దట్ టెక్నాలజీ ఫర్ వెయిట్ లాస్. ఫర్ వెయిట్ లాస్. సూపర్బ్ డాక్టర్. థ్యాంక్ యూ. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నేను గూడా అనుకుంటా చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉండింది. దీనివల్ల ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అనుకుంటాను ఈజీ వేలో.